నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారములు. కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, కోట్లాది మంది హిందువుల గుండె చప్పుడుగా కోరిన కోరికలు ప్రసాదించేటటువంటి ప్రత్యక్ష కలియుగ వరదుడుగా కొనియాడబడేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయం, సాక్షాత్తు ఆ లడ్డూని, ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలు వెంకటేశ్వర స్వామి వారే మన ఇంటికి వచ్చారనేటువంటి భావన మనకి కలిగేటటువంటి అనుభూతి మనం పొందుతాం. వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పదో, లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా అంతే పరమ పవిత్రంగా మనం భావిస్తాం. మరి అటువంటి లడ్డూ ప్రసాదం విషయం పట్ల మాకు చాలా గత కొద్ది రోజులుగా మేము చూస్తూ ఉన్నాం. మీడియాలో రాజకీయ దుమారం, రాజకీయ చర్చలు, రాజకీయ కోణాలు, ప్రతిరోజు కూడా ఆ వివాదాలు ముదిరి మరీ స్వామివారి తాలూకా ఆ ప్రాశస్యాన్ని, స్వామివారి తాలూకా పవిత్రతని, స్వామివారి తాలూకా వైభవాన్ని ప్రతిరోజు కూడా దిగజారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము చాలా బాధాతప్త హృదయాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, గతంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి ఆ సమయంలో కూడా లడ్డూ పైన ఎప్పుడు కూడా వివాదం అనేది రాలే. ఈ లడ్డూ కల్తీ విషయం బయటికి రాలే, దాని మీద చర్చే రాలేదు. ఎందుకంటే లడ్డూ పవిత్రంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ పాలనలో భక్తులు ఆ లడ్డూల్ని ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వస్తే జర్నీ అంటే ప్రయాణంలోనే అవి విరిగిపోయేవి, ముక్కలైపోతుండేవి. ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా లడ్డూ ప్రసాదం విచ్ఛిన్నం అయిపోవడం, అవి ముక్కలుగా విడిపోవడం అనేది ఎప్పుడూ లేదు. లడ్డూ కూడా మీరు సామాన్యమైన భక్తుల్ని ఎవరినైనా అడగండి, మాకు ఏ పార్టీ మీద ఎవరిని ద్వేషించము, ఎవరిని మేము వారి మీద ఎటువంటి ప్రత్యేకంగా వారి మీద ఎటువంటి ద్వేషాలు కూడా సాధువులుగా మాకు ఉండవు. ప్రసాదం ఇంట్లో పెడితే ఒక 10 రోజుల వరకు మీరు తిరుమల వెళ్ళారా, తిరుమల వెళ్ళి వచ్చారా అని ఆ వాసన అనేది, ఆ లడ్డు వాసన అనేది మనకు చెప్పేసేది, వీళ్ళు తిరుమల వెళ్ళారు మాకు ప్రసాదం పెట్టండి అని. అంత పవిత్రంగా ఉండేది, అంత నాణ్యతతో ఉండేది. అటువంటి ఆ నెయ్యి వాసన కూడా చేతిలో ఆ లడ్డూ పట్టుకుంటే కనీసం ఒక 2 గంటల వాసన అనేది చేతికి విడిచిపెట్టేది కాదు. అంత పవిత్రంగా ఆ పరిమళమైనటువంటి ఆ స్వామివారు ఆ లడ్డు అంత పవిత్రంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎందుకు ఇలా లడ్డూలు విడిపోతున్నాయి, మొక్కలైపోతున్నాయి, వాసన లేకపోవడం ఏంటి, ఏం జరుగుతుందని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక చర్చ జరిగింది. చర్చ జరిగేటప్పుడు ఆ సందర్భంలో కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక వారు ఒక ప్రకటన చేశారు. అయినా మేము పెద్దగా రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు, ఒకరు ఒకటంటారు, మరొకటి అంటారు అని మేము ఒక రాజకీయ అంశంగానే మేము చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీటీవీ రిపోర్ట్ని ఆయన ప్రకటించి బయటికి చదివినప్పుడు కూడా మేము దాని మీద దృష్టి పెట్టలే.
హిందూ సమాజం కూడా సరే ఏమైనా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఒక అంశమేమో అనుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఇది కూడా ఒక రాజకీయ అంశం, వారు మాట్లాడవచ్చు, మరొకరు మాట్లాడవచ్చు. బీజేపీ నాయకులు మాట్లాడారు కల్తీ విషయం, లడ్డూ కల్తీ విషయం జరిగినటువంటి అంశం పైన. దాన్ని మేము రాజకీయ కోణంలో చూసాం. పెద్దగా మేము దాని మీద ఎప్పుడు మేము మీడియా ముందుకు రాలే మేము. కానీ ఎప్పుడైతే సిబిఐ రిపోర్టు సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఒక సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో మాకు అనేక అనుమానాలు కలిగాయి, భయం కలిగింది. అనుమానాల కంటే ముఖ్యంగా భయము, బాధ కలిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎందుకు ఇలా జరుగుతుంది? స్వామి తాలూకా పరమ పవిత్రమైన లడ్డూలో నిజంగా సిట్ రిపోర్టు ప్రకారం ఇలా జరిగిందా? ఇలా జరగకపోతే సిట్ రిపోర్ట్ ఎందుకు ఇస్తుంది అనేటటువంటి అనేక హిందువుల, వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి హిందువుల హృదయాలు పగిలిపోయాయి. అరే ఇంత ఘోరం జరిగిందా? మనం ఏదో రాజకీయ కోణంలో రాజకీయ అంశాలే అని మనం అనుకున్నాం. కానీ సిట్ రిపోర్ట్లో ఎన్ని ఘోరమైన నిజాలు ఉన్నాయా? ఈరోజే మనం చూస్తున్నాం. మనం ఫుడ్ మాఫియా అని, ఫుడ్ జేహాద్ అని మనం చూస్తున్నాం. అంటే హిందువులు తినేటటువంటి చాలా పదార్థాల్లో ఒక ప్రత్యేకంగా ఒక మతస్థులు హిందువుల సంతానాన్ని తగ్గించేయాలని, హిందువుల తాలూకా పునరుత్పత్తి, వాళ్ళకి సంతానం కలగకూడదని, వారికి ఉండేటటువంటి వీర్యకణాలు నాశనం అయిపోవాలని, సంతానహీనులైపోవాలని చాలా కుట్రలు చేస్తున్నారు. ఫుడ్ మాఫియా అంటూ ఆ ఫుడ్ జేహాది అని చెప్పి అనేక రకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తినేటటువంటి తినుబండారాలు, చాక్లెట్లు రకరకాల కెమికల్స్ కలిపేస్తున్నారు. ఈరోజు తిరుమల 20 కోట్ల లడ్డూలు, సిట్ రిపోర్ట్లో 20 కోట్ల లడ్డూలు అపవిత్రమయ్యాయి అని. అంటే 20 కోట్ల లడ్డూలు అంటే ఒక లడ్డూని నలుగురికి పంచినా మరి 80 కోట్ల మంది ఆ ప్రసాదాన్ని తిన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల మంది లేరే? 80 కోట్ల మంది ఎలా పంచుకుంటారంటే తినేవాళ్ళే మళ్ళీ తిని ఆ ప్రసాదాన్ని. అంటే ఇంత కెమికల్స్ కలిపినటువంటి ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది. ఒక ఫుడ్ మాఫియా, ఒక ఫుడ్ జేహాద్ ఏదైతే లవ్ జేహాద్ అని, లేకపోతే మరొక జేహాద్ అని ఏదైతే ఈరోజు హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయో, అంటే ఇక్కడ పవిత్రమైనటువంటి లడ్డూలో కూడా ఒక ఫుడ్ మాఫియా అనేది చేరిపోయింది. ఇది చాలా బాధాకర అంశం. ఇది గత ప్రభుత్వానికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉండేటటువంటి పరిస్థితుల్లో అది వారికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఈ ఫుడ్ మాఫియా దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే చివరికి మా లడ్డూ ప్రసాదం ఏదైనా తినుబండారాలు లేకపోతే ఏదైనా మనం బయట పిల్లలు తినేవి కానీ చాక్లెట్ల మీద చాలా తక్కువ మందికే ప్రభావితం చూపెడతాయి. కానీ పని కట్టుకొని కోట్లాది మందిని ఒకేసారి ఈ ప్రసాదంలో ఇటువంటి కెమికల్స్ కలిపేస్తే ప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా వారికి అనేక అనారోగ్య సమస్యలు కానీ, శరీరంలో ఏదైతే రుగ్మతలు కానివ్వండి, ఇవన్నీ కూడా కలిగితే హిందువులందరూ కూడా నిర్వీర్యమైపోతే, హిందువుల శక్తి నిర్వీర్యమైపోతే ఇది బయట నుండి ఒక కుట్ర అనేది జరుగుతున్నది అనేటటువంటి బాధలు కూడా ఈరోజు చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో దయచేసి పార్టీలన్నీ కూడా దీన్ని రాజకీయ అంశాన్ని చేయొద్దని, దయచేసి ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో, సిబిఐ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం దయచేసి ప్రభుత్వాలు మీరు చట్ట ప్రకారంగా ఏమి చేయగలరో, నిజంగా వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టడు. చట్టం నుండి ఒకవేళ తప్పించుకున్న వెంకటేశ్వర స్వామి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆయన ఈ కలియుగానికే ప్రత్యక్ష దైవం. ఈ కలియుగానికి అధినాయకుడు ఆయన, నాయకులందరికీ నాయకుడు ఆయన, కలియుగ నాయకుడు, వెంకట నాయక అన్నారు ఆయన్ని. కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఒక మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ప్రజానాయకుడు ఆయన, ప్రజల తాలూకు అభిమానాన్ని పొందినటువంటి మహానాయకుడు వెంకటేశ్వర స్వామికి ఒక జీవో తీసుకొచ్చారు. ఆయన 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు. ఆయనకి ఎంత శిక్ష పడింది ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఒక మహానాయకుడు. అలాగే వెంకటేశ్వర స్వామి ఈరోజు ఏదైతే కల్తీ జరిగినదో ఈ కల్తీ అంశం మీద వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టాడు. కానీ ప్రతిరోజు ఈ కల్తీ 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 అంటూ
దీన్ని తాత్సర్యం చేస్తూ ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది తాలూకా భక్తులు మనసులన్నీ కూడా విరిగిపోతూ ఉన్నాయి. ఆ పవిత్రత మంట కలిసిపోతున్నది. దయచేసి మీ అందరికీ మేము అన్ని రాజకీయ పార్టీలకి మేము సవినయంగా మేము కోరుతున్నాం, ఎక్కడతో ఈ రాజకీయ అంశాన్ని మీరు ముగింపు పలకండి. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ అంశంతో మీరు రాజకీయంగా దాన్ని మాట్లాడొద్దండి. మా వెంకటేశ్వర స్వామిని బజార్కి ఏడ్చొద్దండి. ఒకవేళ సిట్ రిపోర్టు ప్రకారం ఏదైతే అన్యాయం జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చిందో చిత్తశుద్ధితో ఆ దోషుల్ని శిక్షించండి, ఆ దోషులకి శిక్ష వేయండి, ఎఫ్ఐఆర్లు కట్టండి, హిందూ సమాజం ముందు నిలబెట్టండి. ఇగోండి ఈ సాక్ష్యాధారాలు మాకు లభించాయి కాబట్టి వీరిపైన మేము చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నామని హిందువులందరికీ కూడా మీరు ఒక ప్రకటన చేయండి. అంతేగాని ప్రతిరోజు ఈ లడ్డూని రాజకీయం చేయడం, ప్రతిరోజు రాజకీయ పార్టీలు తెల్లవారి నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనం చెప్పుకునే వాళ్ళం, వెంకటేశ్వర స్వామి తాలూకా లీలలు చెప్పుకునే వాళ్ళం, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమలు చెప్పుకునే వాళ్ళం. వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళామండి, మా జీవితంలో ఈ ఉపకారం జరిగిందండి, ఇంటికి వచ్చేసరికి మాకు శుభాలు జరిగాయండి, మాకు మేలు జరిగిందండి, మాకు అదృష్టం కలిసి వచ్చిందండి, మా మనసులో కోరికలు వెంకటేశ్వర స్వామి ఇంటికి రాకముందే మాకు తీర్చేశారని వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చెప్పుకునేవారు అందరూ కూడా, వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని ఆకలింపు చేసుకునేవారు అందరూ కూడా. కానీ ఈరోజు దురదృష్టం, మా హిందువుల దురదృష్టం, పరమ పవిత్రమైన ఏదైతే ప్రపంచ హిందువులందరికీ అంతకంటే పెద్ద దివ్యమైన క్షేత్రము ప్రపంచంలో మరొకటి లేదు. హిందువులందరూ ఆధ్యాత్మిక కేంద్రం, ఆధ్యాత్మిక నిలయం, ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల. అటువంటి తిరుమలని దయచేసి మేము అన్ని పార్టీలకి కూడా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మీడియా ముఖంగా మేము ప్రేమపూర్వకంగా సవినయంగా మేము విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి ఎక్కడితో దీన్ని కట్టిపెట్టండి. ఒకవేళ కూటమి ప్రభుత్వానికి ఆధారాలు ఉంటే వెంటనే దీన్ని తాత్సర్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నిజంగా మీకు ఆ రిపోర్ట్లో ఏదైతే మీకు పరిపూర్ణమైనటువంటి ఆ రిపోర్ట్లో ఎవరెవరి మీద అయితే సిట్లో తప్పు చేసిన వాళ్ళని ఎవరెవరైతే పేర్లు పేర్కొన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు శిక్షార్హులుగా మరి ప్రకటించండి, వారి మీద ఎఫ్ఐఆర్లు కట్టండి. అంతేగాని దీన్ని రోజు కూటమి ప్రభుత్వం తాత్సర్యం చేయడం, రోజు కొంతమంది బయట ఫ్లెక్సీలు పెట్టడం ఏమిటండి అది? వెంకటేశ్వర స్వామి ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టి లడ్డూ అపవిత్రమైపోయింది, లడ్డూ అపవిత్రమైపోయింది, కల్తీ అయిపోయింది అని రకరకాలుగా బయట మన హిందువులుగా ఉండి హిందువులమే మనం బయట ఈ రచ్చ చేసుకొని స్వామిని బజార్కి ఇడ్చేసి స్వామి పవిత్రతని మంట కలిపేస్తే ఒక హిందువులుగా అన్ని రాజకీయ పార్టీలో ఉండే హిందువులుగా ఇది ఒకసారి మనకు ధర్మమా? ఒకసారి దయచేసి ఆలోచన చేయండి, ప్రేమతో ఒకసారి ఆలోచన చేయండి, వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆలోచన చేయండి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఎవరు దోషులైతే ఉన్నారో ఆయన ఎవరిని విడిచిపెట్టరు. ఆయన సాక్షాత్తు ఆయన పెద్దలంటారు చాలామంది, పివిఆర్కే ప్రసాద్ గారని పూర్వం ఈవోగా ఉండేవారు, టీటీడీ ఈవోగా చాలా సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. ఆయన అంటారు వెంకటేశ్వర స్వామి ద మోస్ట్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ అని. ఆయన కనిపించకుండా ఎవరు దోషం చేసినా కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన వడ్డీ కాసులు వాడు అంటాం, వడ్డీతో సహా గుంజేస్తాడు. ఆయన ఒక రూపాయి అందరి తీసుకుంటే ఒక చిన్న పొరపాటు చేస్తే ఆయన వందల శిక్షలు వేస్తాడు. ఆయన వడ్డీ కాసులు వాడు అంటారు. ఆయన వడ్డీలతో సహా కక్కిస్తాడు, ఆయన కక్కించి వేస్తాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి నుండి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని, టీటీడీని దయచేసి బజారుకి చేర్చొద్దని, వెంకటేశ్వర స్వామి ఈ లడ్డూ ప్రసాదాన్ని, టీటీడీ వైభవాన్ని, టీటీడీ పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజు రాజకీయంగా మీరు వాడుకొని రాజకీయ కోణంలో దాన్ని చూస్తూ విమర్శలు ప్రతి విమర్శలు, రోజు దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ హిందూ ధర్మం మీద చాలా యావగింపుగా ఈరోజు ఇతర మతాలు అందరూ కూడా ఛేదరించుకునేటట్లుగా ఈరోజు ఆ వ్యవస్థని పరిస్థితులు రాజకీయ కోణంలో ఈరోజు దిగజారి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నాం. ఇక్కడితో ఈ అంశాన్ని ముగింపు పలకాలని, ఖచ్చితంగా ఏదైతే సిబిఐ సిట్ రిపోర్ట్లో ఉందో ఈ ఫుడ్ మాఫియా ఎవరెవరైతే చేరారో, ఎవరెవరు శక్తులైతే ఉన్నాయో వీటిని లోతుగా పరిశీలించి దోషులను కఠినంగా చట్టప్రకారంగా శిక్షించండి. కానీ ప్రతిరోజు దీని మీద ప్రెస్ మీట్లు, మీడియాలో మాట్లాడడం, ఫ్లెక్సీలు పెట్టడం, చర్చా కార్యక్రమాలు, చర్చా గోష్ఠులు పెట్టడం, ర్యాలీలు చేయడం
ఏమిటండి ఇది? లడ్డూ కోసం ర్యాలీలా? లడ్డూ అపవిత్రం అయిపోయిందంటే రేపు ఎవరు వెళ్తారు తిరుపతి? అపనమ్మకాలు ప్రతిరోజు కూడా దుమారం రేపేస్తూ ఉంటే ఇప్పటికే తిరుమలలో భక్తుల తాలూకా దర్శనాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. లడ్డూల మీద విశ్వసనీయత పోతూ ఉన్నది. ఇంతకీ మేము తినే లడ్డు ఇది కూడా కల్తీ మంచిదా కాదా అనేటువంటి అపనమ్మకాలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు అదే పనిగా రాజకీయంగా ప్రతిరోజు విమర్శలు ప్రతిదాడులు చేసుకుంటూ ఉంటే పవిత్రమైన లడ్డూ మీద కూడా అనుమానాలు రేకెత్తించే పరిస్థితి వస్తుంది. తిరుమల క్షేత్రానికి ఇది ఖచ్చితంగా ఒక మైనస్గా మారుతుంది. ఇది వెనక్కి వెళ్ళడం అనేది తిరుమల క్షేత్రానికి ఇది మంచిది కాదు. కాబట్టి ఇతర మతాలను ఎంతగా గౌరవిస్తున్నారో, నిజంగా ఎవరైనా తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆయన క్షమార్హుడు, క్షమించేటటువంటి గొప్ప పరిపూర్ణుడు వెంకటేశ్వర స్వామి. నిజంగా సిట్ రిపోర్టులు ఇచ్చినటువంటి అంశాలు ఎవరెవరైతే దోషులు ఉన్నారో మీరు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి క్షమాపణ చెప్పండి, గుంజీలు తీయండి, ఆయన ఖచ్చితంగా క్షమిస్తారు. హిందువులు కూడా ఎప్పుడు కూడా ఎవరైనా తప్పు చేశామంటే హిందువులకు గొప్ప క్షమాగుణం ఉన్నది. వెంటనే మనం మర్చిపోతాం తప్పుల్ని, మనకు కూడా క్షమించే గుణం ఉన్నది. ఇది మానేసి దీన్ని రాజకీయ కోణంలో తీసుకొని వెళ్ళి బజార్కి ఇచ్చేటటువంటి దుశ్చర్యలు దయచేసి చేపట్టొద్దని ఈ సందర్భంగా మేము మరీ కోట్లాది మంది హిందువులందరి తరపున మేము మరీ కోరుతూ దయచేసి రాజకీయంగా దీన్ని చూడొద్దు. దాన్ని అదే మనం అంటున్నాం. ఏదైతే జరిగిందో సిట్ రిపోర్ట్ ఇచ్చారో వెంటనే దోషులు శిక్షించాలి, తాత్సర్యం చేయొద్దు. నిజంగా రిపోర్టు మీకు ఉన్నది, ఆధారాలు ఉన్నాయి. ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని హిందూ సమాజం అందరూ విశ్వసిస్తున్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ కట్టండి, తాత్సర్యం. మరి దాని మీద మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ చర్చాగోష్ఠులు, మళ్ళీ చర్చా కార్యక్రమం, మళ్ళీ చర్చ మీద ప్రతి చర్చలు ఇవన్నీ వద్దంటున్నాం మేము. దయచేసి సిట్ రిపోర్ట్ ఉంది, వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. ఇన్ని రోజులు ఎందుకు తాత్సర్యం చేయాలి మీరు? ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిట్ రిపోర్ట్ ఉన్నది, వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. ఇగోండి హిందూ సమాజమా, వెంకటేశ్వర స్వామి భక్తులారా, ఇగోండి మేము సిట్ రిపోర్ట్ ప్రకారం వీరి మీద మేము యాక్షన్ తీసుకున్నాం, చట్ట ప్రకారంగా మేము చర్యలు చేపట్టాం. ఎస్, వెల్కమ్, మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా ఈరోజు మేము అది కూడా ఆ అంశం కూడా మేము చెప్పాలి. ఎక్కడైనా ఒక రైలు ప్రమాదం జరిగితే దానికి సంబంధించినటువంటి రైల్వే ప్రిన్సిపల్ సెక్రటరీయో లేకపోతే రైల్వే మంత్రో ఒక విమాన ప్రమాదం జరిగితే క్షమాపణ చెప్పడం కానివ్వండి, లేకపోతే కొంత గతంలో రాజీనామాలు కూడా చేసే మంత్రులు కూడా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి శాఖలు నైతికంగా బాధ్యత వహించినటువంటి ఆ రోజు ఏదైతే సిట్ రిపోర్టు ప్రకారం నైతికంగా బాధ్యత వహించాల్సినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే ధర్మారెడ్డి కానీ ఆ రోజు ఉండేటటువంటి టీటీడీ బోర్డు మొత్తం కూడా బాధ్యత వహించాలి, నైతికంగా బాధ్యత వహించాలి. ఈరోజు రాజ్యాంగంలో హక్కులకి చట్ట ప్రకారం చట్టబద్ధత ఉన్నది, కానీ అదే రాజ్యాంగంలో పౌర విధులకి చట్టబద్ధత లేదు. దానికి వారి ఇష్టానుసారంగా వారికి ఉంటే విధులు స్వీకరించవచ్చు, దాని కోర్టుల్లో సవాల్ చేయలేం. అలాగే ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉంటాయి. ఒక లడ్డూలో కల్తీ జరిగింది, ఏ శిక్ష వేయాలి? రాజ్యాంగంలో ఏ శిక్షలు ఉన్నాయి? ప్రసాదాన్ని అపవిత్రం చేస్తే ఏ శిక్షలు వేయాలి? దోషుల్ని ఏ విధంగా శిక్షించాలి? దానికి ఎండోమెంట్ చట్టాల్లో లేవు, రాజ్యాంగంలో లేవు. కాబట్టి ఇది ఒక ఆధ్యాత్మికత, ఇది ఒక నైతికత. దీన్ని ఈ మొరాలిటీ అంటాం. ఈ మొరాలిటీని బేస్గా చూసి నిజంగా తప్పు చేసావు క్షమించమని అడిగితే అయిపోయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ బోర్డు మాకు తెలియదు, ఈవో ఏదో చేశారని వారనకూడదు. ఈవో గారు ఏదో మాకు బోర్డు రిజల్యూషన్ పాస్ చేసింది, నేనేమో ఈవోగా నేను నా ఇనిషియల్ చేసేసాను, సంతకం పెట్టానని చెప్పడం అది కూడా సమంజసం కాదు. ఖచ్చితంగా దాని సమిష్టి బాధ్యత బోర్డు, ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ ఈవోలు అందరూ కూడా బాధ్యులే. ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి. తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత దీన్ని రాజకీయం చేయొద్దు అంటున్నాను. కల్తీ జరిగిందని గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారో, ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మాట్లాడారో దాన్ని ముందే చెప్పాము. దాన్ని మాట్లాడుతున్నప్పుడు సరే దీనికి ఒక చట్టబద్ధత, ఒక విశ్వసనీయత అనేది రావాలంటే దానికి అనేక సంస్థలు ఉన్నాయి, సిఐడి, సిబిఐ, సిట్ కానీ మరొకటి. కాబట్టి దీన్ని ఈరోజు ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ వచ్చిందో ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. మరి సిట్ రిపోర్ట్ని సిబిఐని కూడా మేము విశ్వసించము, సిబిఐ కూడా మాకు నమ్మకాలు లేవు. మరి ఎవరు నమ్ముతారు అయితే మీరు? దేని రాజ్యాంగాన్ని కూడా నమ్మరా? రాజ్యాంగాన్ని మీ కాన్స్టిట్యూషన్ కూడా నమ్మరా? సిట్ రిపోర్ట్ నమ్మమంటే, సిబిఐని నమ్మమంటే, సిఐడిని నమ్మమంటే, ఎవరిని నమ్మమంటే ఎవరు నమ్ముతారు అయితే మీరు? వెంకటేశ్వర స్వామిని కూడా మీరు నమ్మరన్నమాట.
వైసీపీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. క్షమాపణ అనేది గత ప్రభుత్వం వారు చెప్పాలండి. గత ప్రభుత్వం వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. గత ప్రభుత్వం వారు ఏదైతే టీటీడీ బోర్డు ఉందో సమిష్టిగా టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి ఏదైతే సిట్ రిపోర్ట్ అందిందో వెంటనే కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. దీన్ని తాత్సర్యం చేసి దాన్ని రాజకీయంగా మళ్ళీ దాన్ని రాజకీయ కోణంలో మలిచేయకుండా ఉండాలి. రాజకీయం అయిపోతుంది. ఏంటండి ఉందండి, మీ గూగుల్లో చూడొచ్చండి స్వామి. స్వామి నేను కూడా చదివానండి, కొన్ని పేజీలు చదివానండి. స్వామి నేను రిపోర్ట్ కాదు, సిబిఐ రిపోర్ట్ అంటున్నాను. నేను రిపోర్ట్ ఎవరు ఇస్తానండి స్వామి? సిట్ రిపోర్ట్ సిబిఐ ఇచ్చింది. చెయ్యాలి అంటున్నా, అదే తాత్సర్యం చెయ్యొద్దు స్వామి. అదే తప్పు అంటున్నాం, స్వామి. అదే తప్పు జరుగుతుంది స్వామి. ఎవరు వేయమన్నా, వాళ్ళు వేయమన్నా, వీళ్ళు వేయమన్నా, ఒక సిబిఐ అనేది అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ రాజ్యాంగబద్ధంగా పనిచేసే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది ఎవరు కోరారు అనేది పక్కన పెట్టండి. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. చేయకపోతే అదే విశ్వసనీయత పోతుంది. అది చేయకపోవడం వల్ల రాజకీయం అయిపోతుంది అంటున్నాను. ఇప్పుడు స్వామి, ఇప్పుడు అది చేయకపోవడం వల్లే రాజకీయ కోణంలో వెళ్ళిపోతుంది స్వామి. మేము నిర్ధారణ కాదు, మేము విశ్వసనీయత స్వామి. ఇప్పుడు వినండి, ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్టు ప్రకారం స్వామి, మాకు ఎప్పుడైతే లడ్డూలు అన్నీ పగిలిపోయాయో ప్రభుత్వంలో, అవునండి. ఇప్పుడు ఒకరు మాట్లాడతారు, ఒక పార్టీ నుంచి ఒకరు మాట్లాడతారు, మరొకరు అది కాదంటారు. కానీ విచారణ జరిగి రావాలి కదా వాళ్ళు విషయాలు బయటికి. ఒకరు మాట్లాడండి, ఒకరు మాట్లాడండి. రసాయనాలు కలిసాయని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు అన్నారో సిట్ రిపోర్ట్ మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి ఏదండి ముందు నుంచి లేవు కదండి. ముందు నుంచి స్వామి అది కాదు, రసాయనాలు వేరు. ఇప్పుడు గతంలో లడ్డూలు గుండ అయిపోవడం కానీ పిండి అయిపోవడం కానీ లేవు. గతంలో స్వాతంత్రం వినండి దయచేసి. ఆధ్యాత్మిక అంశం కాబట్టి దేవుడు సంబంధించిన వ్యక్తులు కాబట్టి మీరు ఏదైనా దీని మీద ధర్మపరంగా చట్టపరంగా సుప్రీంకోర్టులో పిల్లి వేయడం కానీ ఏదైనా దర్యాప్తు సంస్థ కానీ మీ సాధుపరిషత్తును కోరుతారా? ఇంకా ఒక సిబిఐ విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళడం అనేది అసంబద్ధం. అది మన రాజ్యాంగాన్ని మనమే ఇన్సల్ట్ చేసుకున్నట్లుగా. ఇక దేన్ని నమ్మడం అంటే మరి ఇంకే. కాబట్టి మేమేమంటున్నామంటే, ఒకటి కూటమి ప్రభుత్వం ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. దోషుల మీద శిక్షలు ఖరారు చేయండి. చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి. తాత్సర్యం చేయొద్దండి. తాత్సర్యం చేయడం వల్ల రాజకీయం అయిపోతుంది అంటున్నాను నేను. ఖచ్చితంగా ఆల్రెడీ కలిసాం స్వామి, ఆల్రెడీ కలిసి చెప్పడం జరిగింది. అయ్యా రాజకీయంగా ఇది మారిపోతుంది, ఎక్కడితో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సిట్ ఇచ్చిన రిపోర్టు సిబిఐ రిపోర్టు ప్రకారం ముందుకు వెళ్ళండి. మీరు తాత్సర్యం చేయొద్దు. టీటీడీ చైర్మన్ కూడా కలిసి చెప్పడం జరిగింది స్వామి. అది కూడా చెప్పాను నేను. ఈ ఫుడ్ ఏదైతే ఫుడ్కి సంబంధించినటువంటి మాఫియా ఏదైతే ఉందో ఉండొచ్చు. అందుకే దాని లోతుగా దర్యాప్తు కూడా జరగాలి దీని మీద ఎవరైతే ఉన్నారో.
ఇందులో తప్పు జరిగింది అన్నారు కాబట్టి అందరూ క్షమాపణ చెప్పాలంటున్నారు. అవును స్వామి. అసలు పందికో కలిసిందో, బీఫ్ కో కలిసిందో, ఫిష్ ఫ్రై కలిసిందో, ఏది కలిసిందో తెలియకుండా ప్రకటన చేసినటువంటి సీఎం ని, డిప్యూటీ సీఎం ని, ఇతరులని ఈ సాధు పరిషత్ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. అది హిందూ సాధు పరిషత్ మేము కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఎంత గొప్పవాళ్ళైనా ఎవరైనా కూడా హిందూ సమాజాన్ని వెంకటేశ్వర స్వామిని తప్పు పట్టిస్తే క్షమార్హులే ఖచ్చితంగా. నిజంగా లేని అంశాలు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లేకపోతే మరొకరు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే ఏముంది వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైతే అందరూ సేవకులమే మనం. వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాళ్ళం మనం ఎవరం కాదు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి అపకారం అపకీర్తి వచ్చేటటువంటి, అపవిత్ర వచ్చేటటువంటి తప్పుడు మాటలు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు క్షమాపణ కోరాడుగా అరువులే. పంది కొవ్వు కలిగిందని ఎవరన్నారు? ఏ చూపించండి. కొవ్వులు, జంతు కొవ్వులు కలిసాయి అన్నారా, పంది కొవ్వు కలిసింది అన్నారా? ఒకటి చెప్పండి. జంతు కొవ్వులు అయ్యా, వినండి జంతు కొవ్వులు, జంతు కొవ్వులు, చేప ఆయిల్, ఫిష్ ఆయిల్ అన్నారు, జంతువుల ఆయిల్ అన్నారు. మీరు వెళ్ళి అడగండి, ఆయనకి అడగండి జియర్ని. స్వామి మీరు అడగండి. సరే స్వామి, దయచేసి మేము మీడియా మిత్రులందరికీ కోరుతున్నాం స్వామి దయచేసి మీ అందరూ కూడా దీన్ని ఎక్కడితో రాజకీయ విషయంలో విడిచిపెట్టేసి దయచేసి అందరూ సహకరించాలని మరీ కోరుతున్నాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడండి, వెంకటేశ్వర స్వామి లడ్డు గొప్పతనాన్ని కాపాడండి. కూటమి దగ్గర ఆధారాలు ఉంటే బేషరతుగా వారి మీద కేసులు పెట్టండి. ఎక్కడితో రాజకీయంగా దీన్ని దుమారం చేయొద్దని మేము మరీ వినయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి, తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి క్షమించడు. తప్పుడు ప్రచారం చేస్తే హిందువులు క్షమించరు. ఖచ్చితంగా తప్పుడు ప్రచారం చేస్తే ఇది హిందువులు ఖచ్చితంగా దాన్ని గర్హిస్తారు. హిందువులు క్షమాపణ కూడా చెప్పాలి. తప్పుడు ప్రచారం చేస్తే ఎవరైనా కూడా పెట్టాలి కదా. ఇప్పుడు అందరినీ కూడా పెడితే కదా రేపు ఎవరైనా కూడా మాట్లాడరు. రేపు మరొకరు మాట్లాడకుండా ఉండాలంటే జై శ్రీరామ్. చాలా ధన్యవాదాలు. వచ్చింది కాబట్టి మాట్లాడారు.